దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అనంటే ఇప్పుడు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం కదా, దానికి కూడా అడిక్ట్ అయిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నిన్న ఆ వీడియో కొత్త సిరీస్ పెట్టుడుతోటే ఈ వీడియో ఏది నర్సక్క అని చాలా మంది అడిగిర్రు అన్నమాట. ఇక మీకోసం అయితే ఈ రోజు ఎపిసోడ్ ఇదే పెడుతున్నాం. మరి ఏమైంది ఏం కథ అనేది అయితే మీకు లాగ్ చేయకుండా ఈ స్టోరీ అనేది తొందరగా చూపిస్తూ ఉంటాము. అలాగే బాబా మరదలు ప్రేమాయణం కూడా సూపర్ ఉండబోతుంది సిరీస్, అది కూడా మీకు నచ్చుతుంది. ఆ సిరీస్ కూడా కంటిన్యూ అవుతుంది దోస్తులు. కొంచెం మాకు ఓపిక ఉంటే ఖచ్చితంగా మీకోసం 3 ఎపిసోడ్స్ అనేటివి పెట్టే వాళ్ళమే దోస్తులు. కానీ ఇక పని ప్లస్ వీడియోస్ అన్ని మాకైతే 1 అవర్ కూడా రెస్ట్ ఉండదు అన్నమాట. ఒక నైట్ పడుకున్నంత సేపే మాకు రెస్ట్. ఇక తర్వాత ఎప్పుడు లేచినామంటే పడుకునేదాకా ఇవే పనులు ఉంటాయి అన్నమాట. కొంచెం మమ్మల్ని కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. ఖచ్చితంగా మీకోసం అయితే మంచి సిరీస్ అనేది మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఈ రియల్ స్టోరీ ఏం జరిగిందో ఏం కథనో మీరు చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతూనే ఉంటది. తమ్నెయిల్ ఆ పేరు పెట్టుడుతోటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. చూద్దాం ఏమైతుందో. దోస్తులు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే పార్ట్ 10 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందే మళ్ళా డల్లుగున్నావు? ఏం లేదు. ఎందుకు డల్లు ఉంటున్నావు చెప్పు. నేను పొలం కాడికి పోయి వచ్చేసరికి నీకు ఏమైతాంది? మళ్ళా మా అమ్మ ఇట్లా ఏమన్నా అన్నదా ఏంది? ఏమనలేదు. మరి ఎందుకే డల్లుగుంటావు? అయితవై గాని లతక్క వచ్చిందా? గదెందో ముచ్చట చెప్పిందా? నాకు రాజన్న పొలం కాడ చెప్పిండు. చెప్పింది. గదే నేను పోయినాక వచ్చినట్టు ఉన్నది. అయితే రాజన్న అడుగుతాండు పొలం కాడ గిట్లకి సంగతి చెప్పిందా లత అనంటే ఏమో మరి నేను లేనే ఇంటికాడ, మరి శిరీష గిట్ల చెప్పవచ్చు అని నేనన్నా. వచ్చింది చెప్పింది. ఇక చెప్తే మీ అమ్మ అంటుంది ఇప్పుడు పైసలు లేవు 25,000 దాకంటే మేము ఏడికి పోతామని అన్నది అత్తమ్మ. అవునా? దాని దగ్గర బొచ్చడు ఉన్నాయి, అది మనకు చూడనే లేవు అని అంటుంది. గాని దాని దగ్గర ఫుల్ ఉన్నాయి. ఇక అన్ని ట్రై చేసినాం, ఇది ఒక్కటి ట్రై చేస్తే అయిపోతుంది కదా అని నా బాధ. చూద్దాం మా భగవంతుడు ఇయ్యకపోడా ఇది ఒక్కసారి చూస్తే అని నేను అడుగుతా అమ్మను. అడగకు, మీ అమ్మని అడిగినా కూడా మీ అమ్మ ఘోరంగా తిడుతుంది. అరే ఏం కదా ఆగు అమ్మా. అమ్మా ఏంద్రా? ఏం లేదమ్మా, గా లతక్కచ్చి ఏమో చెప్పిందట కదా. చెప్పింది. అయితే ఏంద్రా? అదే అమ్మా ఇది ఒక్కటి యూసద్దాం అయితారు కావచ్చే పిల్లలు. ఇది ఒక్కటి మందైతే తాగి అద్దం. అక్కడ బాగేం ఖర్చు ఉండదట గాని మనం బోడే ఖర్చు. ఎక్కడన్నా చూడే అమ్మా పైసలు 25,000. 25,000 అని అంటున్నావు, చూడమంటున్నావు. 25 రూపాయల ఆరా చూడటానికి నా దగ్గర 7 ఉన్నాయిరా. ఇక ఒక పుస్తల తాడే ఉన్నది. ఆ ఉన్నాయన్ని మీకే పెడితే నా దగ్గర 7 ఉన్నాయని నేను చూడాలే. ఎందుకే అమ్మా గంతగనం అదైతావు? ఈ ఒక్కసారికి చూస్తే ఆ భగవంతుడిస్తే అందరికి సంబరమే ఉంటది కదనే. మళ్ళా వడ్ల పైసలు వచ్చినాక నీకు ఇవ్వకపోతే నేను ఎవరికిత్తా? అయ్యో కొడక, మీ దగ్గర పైసలు ఉంటే మీకు ఎవరన్నా పైసలు ఇచ్చేది ఉంటే పోర్రి చూయించుకోర్రి. అది కాదు ఇది పోదు. సప్పుడేక నువ్వు ఇంకో పెళ్లి వేసుకో, నేను ఏత్తా. మళ్ళా చీటికి మాటికి పెళ్లి అని అనకు. అవును చేసుకో ఇక పెళ్లి. ఏందే ఈ అమ్మ కోరిక ఎందుకు కాదు అని అంటావు. నా వల్ల నువ్వెందుకు ఆ పిల్లలు కనుకుంటా ఉంటావు. అదే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని గాను వాళ్ళకు పుట్టినోళ్ళతో నేను ఆడిపించుకుంటా ఉంటా. ఏ దయ్యం గిట్లా పట్టిందా నీకు? నేను అటు పోయి ఇటు వచ్చే వరకు ఏం పుట్టిందే నీకు? నువ్వేనా ఇట్లా మాట్లాడేది? అవును నేనే మాట్లాడుతున్నా. ఇంకేంద్ర నీ పెళ్ళాం కూడా చెప్పనే బట్టే చేసుకోవడానికి నీకేం బాధరా? ఈ ఇద్దరికి ఏమన్నా మెంటల్ గిట్లా అయిందా ఏంది? అంత మెంటల్ మాట్లాడుతుర్రు. చల్ పిచ్చిదానా దౌడ పొంట ఒక్కడుతుకుతా ఏం పుట్టింది నీకు రోగం? మరి ఎందుకు నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ అవుడు? మీ వంశం ఎందుకు పెరగకుండా ఉండు? చేసుకొని నువ్వు మంచిగా పిల్లల్ని అంటే వాళ్ళని ఆడించుకుంటూ
ఎందుకే నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు? అవునా అమ్మా, నేను బయటకు పోయినాక గిట్లా దీన్ని గిట్లా నువ్వేమన్నా అన్నవా? అందుకే ఇది పిసరేసి ఇట్లా మాట్లాడుతుందా? ఏమంట? నాకేం అవసరం, నాకేం పని? అదే ఉన్నారు మీరు. నా దగ్గర అయితే రూపాయి లేదు, నన్నైతే అడగకుర్రి. ఏమైందే నీకు గట్లా మాట్లాడుతున్నావు? మాట్లాడక తప్పట్లేదండి. ఇట్లా మాట్లాడాలి, ఇట్లా వేయాలని అనుకుంటే నువ్వు వీకు నీ అవగారింటికి. అర్థమైందా? నేను ఒక్కొన్నే బతుకుతా, నాకు నువ్వద్దు ఎవతద్దు. నాది నేను కట్టం చేసుకొని బతుకుతా, బుక్కెడు తింటా, ఎట్లనో సత్తా. అంతే తప్పించి నువ్వు ఇట్లా మాట్లాడితే మాత్రం నేను అస్సరికే ఊకుండేటోని కాదు. ఎందుకు ఏడుతున్నావు? ఏమైంది? అది ఏమైందో ఏం కథను ఒక ముచ్చట నాకు చెప్పచ్చు కదనే. ఏం లేదు. ఇట్లనే ఏడ్చుకుంటుంటావా అనే చెప్పు. పైసలు లేవు అని ఉరుకుతుంది. దీని ఆట నేను ఎట్లా చెప్పాలో అట్లా చెప్తా. తియ్యి అయితే పోకుంటావని తియ్యే. నువ్వు ఏడవకే, జర నీ పుణ్యం ఉంటది. అయితే నాకు 2 పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టినోళ్ళతోటి నువ్వు ఆడిపిస్తావా? గదా నీ మాటలు, గవ్వా నీ రీతి. మరి ఏం చెయ్యాలి? నాకు అంత బాధ అవుతుంది. బాధపడక అవసరం లేదు. అరసక్క మొత్తం కంటికే కనబడతలేరు. ఊర్లున్నారా? ఊరిసి పెట్టి పీకిర్రా? ఏం చేయాలి ఇక? ఎట్లనో బతుకుతాన్నాం. ఇక కైకిలు పోతాన్నాం, తింటాన్నాం, బతుకుతాన్నాం గాని నరసక్క ఒక 100 రూపాయలు ఇయ్యవా? ఓర్ వారి 200 అడుగుమంటే కదరా, నువ్వు 100నే అడుగుతానవు. అక్క నీ కాళ్ళు మొక్కుతా అక్కో, నీ దండం పెడతా అక్క, ఒక 200 ఇయ్యవా అక్కో, చెరో 90 మింగుతాం అక్క. అనుకో ఇక చూసుకో, ఎన్నో పడతారు మీకు. మొన్ననే 500 దాకా ఇచ్చిన, నాకు తిరిగి ఇచ్చినారా? నా దగ్గర లేవు. ఇప్పుడు నేను పోయి వచ్చి కూసున్నా. ఓ లతక్క, ఒక ఇయ్యవా? నీకు మళ్ళీ ఇస్తాం గాని. నాకు మీ రాజన్న ఇయ్యడు, మీ రాజన్న దగ్గరనే పెట్టుకుంటాడు పైసలు. అయ్యో అక్క, పోషిత్తుల డబ్బల గిట్ట దాచి పెట్టుకునే ఏమన్నా ఉంటదే లేవు అక్క? నీ తమ్ముళ్ళు అనుకో అక్క, ఇక గుండెగా బాగా గుంజుతాంది. గుట్టుకుమని మింగుతే మళ్ళీ 2 రోజుల దాకా సప్పులు లేకున్నా మంచిదే. ఆ నరసక్క ఇచ్చేవు. ఇంటికాడ మా అత్తున్నది, పోర్రి ఒకసారి పోయి అడుగు పోర్రి మా అత్తను. అబ్బో గుండుది ఎప్పుడు వచ్చింది? ఆ గుండుదాన్ని అడిగే బదులు సప్పుడేక ఉన్నది నయ్యం, తిట్టి చంపుతుంది. లేవు లేవు పోర్రి, రేపు రా పోర్రి, ఇత్త పోర్రి. రారా తిరుపతి. నేను అడకరమ్మన్న కాడ అడకరావురా నువ్వు. ఓ నువ్వు అడుగుతూ ఇప్పుడు బాగా ఇచ్చిర్రు కందా. బాడుకోవులు ఆగకపోతే ఏంట్రా మీకు? ఈ తాగుట్ల మన్నువాడా? నరసక్క ముందట్లెక్క తాగుతలే మాకు. అబ్బో తాగుబోతులే ఇల్లు. వాళ్ళకిత్త పైసలు వస్తాయా నరసక్క? ఓసారి 100 అడక పేరు అవి ఇంకా ఇయ్యలేదు. నేను బొచ్చడిచ్చిందే చెల్లె, 500 దాకా ఇచ్చిన. అమ్మా ఏంద్రా? రాయే ముసలిది రమ్మంటాంది. ముసల్దాన్ని ముడిగా కూడా నేను వచ్చి ఏమోనే, అమ్మెటి పోయింది రమ్మని పో, అమ్మెటి పోయింది రమ్మని పో అన్న నుర్రిచ్చి చంపుతాంది. దానికట ఇంట్లో ఒక్కతుంటే భయం అవుతాందట. నేను బయటకు పోతానా? ఓ దాని బానే భయం కొత్తాంటి. ఏమో ఇక మరి ఇంటికి నేను పోతానా? నువ్వేడ పోతానవురా? అల్లత్తనే. ఈ పోరడు చెప్తే ఈనడు. ఇక మగ పిల్లలంటే గంతే ఉంటారు తీ నరసక్క. నా చిన్న కొడుకే ఇప్పుడు ఇంటలేడు, ఇక నీ కొడుకే వింటాడు. అయితే ఏ అబ్బా తలకాయ బాగా నొత్తాంది అల్లా. ఇక ఒయ్యింత జనబాం రాసుకొని అన్నా వంట. మా అత్త పాడగాను, మా అత్త నన్ను వండనీయదే, ఒర్రిచ్చి చంపుతుంది. ఇక ఒర్రిందనుకో నోట్లే ఒకటి బట్టపే ఊచుతా. కూర్చు కూర్చు. దోస్తులు, ఈ రకంగానైతే శిరీషను వాళ్ళత్త బాధ పెడతదన్నమాట. అంటే నువ్వు నీ భర్తకు చెప్పు, ఇంకో ఆమెను పెళ్లి చేసుకోమని చెప్పు, అది ఇది అని మస్తు బాధ పెడతది. ఎంత బాధ పెట్టినా కూడా శిరీష ఆమె మనసులో పెట్టుకొనే ఉంటదన్నమాట. ఇట్లా కొన్ని రోజులు, 10-15 రోజులు గడిచినాక ఏమైందో చూడండి. నువ్వు పోయేస్తా పొలం కాడికి. సరే అమ్మా, పొలం కాడికి పోతున్నా. నిన్న మొన్న నాతోటి మాట్లాడకపోతివి, ఇయ్యల్లొచ్చి మాట్లాడితే నా కడుపు నిండుతుంది అనుకుంటానవా కొడుకా? నేను నిన్నంట, నువ్వు నన్నంటావు. ఇద్దరము అనుకుంటాం, మళ్ళా మాట్లాడుకుంటాం కదమ్మా. నువ్వెందుకు అదైతున్నావు? నా బాధ నాకున్నది. సరే నువ్వైతే పో. సరే. ఏమైనా మీ అవ్వగారింటికి పోతా అంటివి కదా? పోతత్తమ్మా, రేపన్నా ఎల్లుండన్నా. అదే మొగన్నిసి పెట్టి పోబుద్ది అయితలేదా? నడుస్తుంది పోతా అంటున్నావు, పోతనే లేవు. పోతత్తమ్మా, నేను అడిగితే ఆగరాదు పోదు తీయని అంటుండు. సరే తీ.
ఏం పోయేటట్టున్నది, మొగన్ నిడిచిపెట్టి పోయేటట్టు లేదు గాని ఏడి ఇంకా వస్తలేడు. అటో ఇటో మెల్లగా మాట్లాడుడైతే స్టార్ట్ చేసిండు. ఇట్లనే మాట్లాడుకుంటా మొత్తం ప్రేమలా దించాలి. పాపం బైకు ఖరాబ్ అయిందట, బైక్ వేయించుకోవడానికి పైసలు లేవు అని అంటుండు. నేనైతే 5000 తీసుకొని వచ్చిన. 5000 ఇచ్చి ఆయనతో బైకు వేయించుకోమనాలే. ఏమంటాడో మరి, తీసుకుంటాడో తీసుకోడో. వస్తాండగా. ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నా. దేనికి? పొలం కాడికి పోతున్నావు, రోజు 2 రోజులైతుంది నడుచుకుంటానే పోతున్నావు కదా, మరి నీకు టైం పాస్ కావడానికి నేను కూడా నీతోటి నడద్దామని వెయిట్ చేస్తున్నా శ్రీను. నాకెందుకు టైం పాస్ అవడానికి? నేను రోజు పోతా, రోజు వస్తా, నాకు అలవాటే గాని. సరేలే, ఇద్దరం కలిసి వెళ్దాం రా మాట్లాడుకుంటా. నిన్న నైట్ చార్జ్ చేయలేదు, ఏమైంది? నీతోటి రోజు చార్జ్ చేయాలని ఏమన్నా రూల్ ఉందా ఏంది? రూల్ లేదు, కానీ నాతోటి కొంచెం నేనున్నా అని గుర్తుకొచ్చిందా లేదా అని. నైట్ మస్తు మెసేజెస్ పెట్టినా, కనీసం చూడని కూడా చూడలేదు. పడుకున్నా. అయ్యో సరేలే దా. నువ్వెందుకబ్బా పొలం కాడికి? నాకు టైం పాస్ అయితలేదు, నీతోటి మాట్లాడుకుంటా కూసుంటే అట్లనన్నా టైం పాస్ అవుతుందని. నాకక్కడ పెద్ద పనేం లేదు, కరెంటు పెట్టి నేను ఇంటికి పోతా. కరెంటు పెట్టి పోవుడెందుకు, కాసేపు అక్కడనే కూర్చుందాం దా. ఇక మా అమ్మ నేను పోతున్నా అని అన్నాక కరెంటు పెట్టి బిడ్డ అని చెప్పింది. ఆమె వేరేటోళ్లకు పనికి పోతుంది. మళ్ళు పట్టినాక ఆయనతో బంద్ చేసి ఇంటికి వద్దాం ఇద్దరం కలిసి, సరేనా? నువ్వు నాతోటి ఇట్లా డైరెక్ట్ గా మాట్లాడుతున్నావు, ఎవరని చూస్తే ఏమనుకుంటారని కొంచెం కూడా భయం లేదా నీకు? మనం ప్రేమించే వ్యక్తి కోసం ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. నా కళ్ళ ముందు నాకు నువ్వే కనిపిస్తున్నావు, అర్థమైందా? నాకు పక్కోని గురించి అవసరం లేదు. అమ్మా, ఈ డైలాగ్ లను ఎడనేసినవు తల్లి. నిన్ను చూస్తేనే గుర్తుకొస్తున్నాయి. రా శ్రీను, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. సరే పద. బాగి క్యారెట్లు ఎవరియో మంచిగున్నాయి, ఒకటి పీకుతా. వాళ్ళొచ్చి నీ దౌడ పొంట వీకుతారు, చక్కగా నడు. ఏమైతుంది, బాగున్నాయి కదా, వాళ్ళకి ఏర్పడతాయా? అదమ్మా అద్దు, రోజు మేము ఇదే దారి పొంట వస్తాం, వాళ్ళు మమ్మల్ని అనుమానిస్తారు. రా చక్కగా, నువ్వు తినాలంటే కొనుక్కొని తినాలి, ఇట్లా దొంగతనాలు చేయొద్దు. అంతే అంటారా? ఇక మీరు చెప్పిందే వేదం గాని, పదండి. ఆయనకనే అత్తున్నవేంది? కరెంటు పెట్టుపోమిది. అయ్యో ఎంతసేపు శ్రీను, మీది కరెంట్ వస్తే మా కరెంట్ దగ్గరికి వెళ్దాం. అమ్మా తల్లి, జరా ఒత్తుపో, ఇది ఒత్తుపో. అబ్బా, నువ్వు నా వెనక తిరగకు, నాది కరెంటు నేను పెట్టుకుంటా గాని. సరే గాని కరెంట్ పెట్టొస్తా. ఎక్కడుంటావు నువ్వు? చెట్టు కిందనే ఉంటావు కదా. అవి చెట్టు మీద కూసుంటా. భలే కామెడీ చేస్తావు శ్రీను నువ్వు. మరిగా ఏడుంటావు అనంటే ఏమన్నట్టు? పో, నీ పనికైతే పో. ఓకే బంగారం. బంగారం, ఈ మధ్య అమ్మాయిలకు పిచ్చి బాగా ముదురుతాంది. ఇంకొంచెం పొట్టి వేస్తే అయిపోవు కదా డ్రెస్సు. ఇంత పొట్టి వేసుడు అవసరమా? ఏమైతుంది, ఇప్పుడు ఫ్యాషనే కదా. అంటే నేను ఇట్లా వేసుకోవద్దని కనిపిస్తుందా శ్రీను? అదేదో చెప్పొచ్చు కదా, నేను మానుకుంటా. అదేం లేదు గాని, ఎందుకు అవసరమా ఇట్లాంటి వేసుడు అని. ఓ, నా మీద ప్రేమ బాగానే ఉంది. ఏ ప్రేమ అని కాదు. శ్రీను, ఇవి 5000. దేనికి? నాకెందుకు ఇస్తున్నావు? ఈ బాధ నా బాధ కాదా? ఎందుకు ఇస్తున్నావు అనంటే, నువ్వు బైక్ లేక 2 రోజుల నుండి ఇప్పుడు నడుచుకుంటూనే వస్తున్నావు. బైక్ ఖరాబ్ అయిందని పక్కకు ఆరేసినావు. మీ అమ్మను కూడా మనీ అడిగినవట కదా, మీ అమ్మ దగ్గర కూడా లేవట కదా. అందుకే ఇక నేను ఇస్తున్నా, నువ్వు బైక్ చేయించుకో. ఆ బైక్ అంటే నాకు బాగా ఇష్టం తెలుసా. దాని మీద నువ్వు పోతుంటే సేమ్ హీరో లెక్కనే అనిపిస్తుంది. అబ్బో, అద్దద్దు. అద్దు అని అనకు శ్రీను. నేనంటే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వంటే నాకు ప్రాణం తెలుసా. అందుకే ఈ మనీ అనేది నీకు ఇస్తున్నా. నీ బైక్ చేయించుకో, నీ బైక్ మీద నువ్వు వస్తూ పోతూ ఉండు. అప్పుడప్పుడు నన్ను ఎక్కించుకుంటావా లేదా? ఆ బైక్ మీద కూర్చోవాలని నాకు ఎప్పటి నుండో కోరిక తెలుసా. అవునా? అలా నీకు ఎప్పుడు ఇవ్వాలి పైసలు? మరి వడ్లు అమ్ముడు పోయినాక వడ్ల పైసలు వచ్చినాకనే ఇస్తా, అప్పటిదాకంటే నా దగ్గర పైసలు ఉండయి. నేను ఇప్పుడు ఇయ్యమని అంటలేను కదా నిన్ను. పైసలు నీ దగ్గరనే పెట్టుకో. నా దగ్గర ఏమున్నా అవి నీకు మాత్రమే శ్రీను, వేరే వాళ్లకు అనేవి లేదు. ఎందుకు మాన్సా నేనంటే నీకు అంత ఇష్టం? అది చెప్పలేను. దేవుడు నాకు నీ మీద ఎందుకు ప్రేమ పుట్టించిండో తెలియదు, దేనికోసం ప్రేమ పుట్టించిండో తెలియదు, కానీ ప్రేమనైతే పుట్టించిండు. నువ్వే కావాలని నా మనసు కోరుకుంటుంది శ్రీను.
నాకైతే ఏం చేయాలో ఏం చెప్పుడో అర్థమైతలేదు. నీకే మెల్లమెల్లగా అర్థమైతది. నాకు నమ్మకం ఉంది నువ్వు ఖచ్చితంగా నన్ను లవ్ చేస్తావని. లవ్ చేసినా చేయకున్నా నేను నీకే సొంతం అంతే, ఇంకొకరికి సొంతం కాదు. నాకు నువ్వు సొంతం, నీకు నేను సొంతం. నా మనసు అనేది అట్లా ఫిక్స్ అయిపోయింది. ఇదిగో ఈ మనీ తీసుకొని మంచిగా బైక్ చేయించుకో, సరేనా? సరిపోకపోతే మళ్ళొక కాల్ చెయ్యు, నేను ఇస్తా. దగ్గర ఉన్నాయో లేవో? నా దగ్గర ఉన్నాయి, తీసుకో. నేను అప్పుగా ఇచ్చినా అని అనుకోకు, నీ మీద ప్రేమ కొద్దీ ఇచ్చినా. సరే బైక్ వేయించుకో, సరేనా? సరే మాన్సా, థ్యాంక్స్ ఇచ్చినందుకు. నేను ఇక నా భార్య దగ్గర లేవు, మళ్ళీ ఎవరిని అడిగినా, ఇద్దరు ముగ్గురిని అడిగినా కూడా ఎవ్వరు లేవు అని అన్నారు. అమ్మని అడుగుతా కూడా అమ్మ బాగా లొల్లిపెట్టింది. ఆమెకు నాకు అసలు మాటలు లేవు. ఇక ఈ రోజే మాట్లాడినా నేను. నాకు చెప్పింది మీ అమ్మ. నీతో మాట్లాడుతుందా? నేనే ఫోన్ చేస్తా, లేకపోతే మా ఇంటికి వచ్చినప్పుడన్నా మాట్లాడుతుంది. మా అమ్మ కూడా నువ్వంటే ఇష్టమే శ్రీను. మా అమ్మ కూడా నా ఇష్టాన్ని కాదనలేకపోతుంది. ఫస్ట్ ఏమో తిట్టింది, కొట్టింది, ఎందుకు పెళ్ళైన అబ్బాయితోటి నీకు ప్రేమ అని అన్నది. అంటే గట్ల కాదమ్మా గిట్లా అని నేను మా అమ్మకు సర్ది చెప్పుకున్నా. ఇక సరే నీ ఇష్టం బిడ్డ, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటా అని అంటుంది. అంటే ఏమని చెప్పినావు? అమ్మా నేను పెళ్లి చేసుకున్నా చేసుకోకున్నా నేను శ్రీనుని తప్ప ఇంకెవ్వరిని నా పక్కకు అస్సలకే ఊహించుకోను. ఆయనతోటి నాకు పెళ్లి అయినా కాకున్నా ఆయననే నాకు చివరి దాకా. నాకు ఇంకోని తీసుకొచ్చి పెళ్లి చేస్తానైతే నన్ను బాధ పెట్టకు అని చెప్పిన. అవునా? అవును శ్రీను, నీకు నా ప్రేమ అర్థమైతలేదు కావచ్చు, కానీ నీ కోసం నేను ఏదైనా చేస్తా. ఎందుకు అంత పిచ్చి? దేనికంటే నువ్వే అర్థం చేసుకో అంతే. సరేలే. ఆ, హలో, మాన్సా ఏమైంది? పోయొచ్చినవా? బైక్ ఇచ్చొచ్చినవా? పోయినా ఇచ్చొచ్చినా. ఇక రేపు సాయంత్రం ఇస్తా అని అన్నాడు. ఎంత అవుతున్నాయి మనీ? సరిపోతాయట్నా మరి? సరిపోతాయి గాని అంటే 4000 చిల్లర అవుతాయని అన్నాడు. అవునా, సరేలే మరి. అదే వెళ్ళినవా లేదా, కాల్ చేయలేదు నువ్వని నేనే కాల్ చేస్తున్నా. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఇంటికి వచ్చినా, చాయ్ తాగినా, ఇట్లా బయటకు వెళ్ళినా, నువ్వు ఫోన్ చేస్తున్నావని. అవునా, సరేలే మరి. తినిపోయినవా లేదా? తినకుండా ఎటు పోకు. తిన్నా. నువ్వు తిన్నావా? మధ్యాహ్నమే తిన్నా. ఏం కూర ఈరోజు? మా రొయ్యల కూర వండింది. ఓహో, తింటావా రొయ్యలు? తింటా. నాకు కూడా ఇష్టమే రొయ్యలు. గాని ఏం చేస్తుంది మీ అమ్మ ఉన్ను శిరీష? శిరీష ఇంట్లోనే ఉన్నట్టుంది. అమ్మ లేదు, మరి అమ్మ ఎటు పోయిందో తెలియదు. అవునా, నాకు నిన్ను చూడాలని అనిపిస్తుంది. ఇటు సైడ్ వస్తావా? ఒకసారి చూస్తా. అట్లనా? అయితే నన్ను చూసి నువ్వేం చేస్తావు? తెలియదు, నువ్వు అప్పుడు ప్రొద్దున చేనులో కనబడ్డావు అని అంటే మళ్ళా ఇప్పుడు కనిపించలేదు కదా, ఎందుకో చూడాలని అనిపిస్తుంది. నేను అటు వస్తేనేమో మీ భార్యనేమో గులుగుతుంది, చూసిందనుకో మళ్ళా లేనిపోని పెంట. నువ్వే ఇటు వస్తే నిన్ను చూస్తా కదా. అవల్లా రావా ప్లీజ్, నిన్ను చూడాలని ఉన్నది. సరే వస్తున్నావు మరి. ఏమండి? సరే ఆగు, వస్తా. ఏమైంది? ఏమైంది? నేను రాగానే ఫోన్ కట్ చేస్తున్నావు, ఎవరాళ్ళు? ఎవరు లేరే, మా ఫ్రెండ్ గాడు ఫోన్ చేసిండు. అయితే ఒకసారి ఈ షాప్ మొకై రమ్మని అంటుండు. సరే వస్తా అని అంటున్నా. ఏమైంది? కాదు, ఏ ఫోన్ వచ్చినా ఇంట్లోనే మాట్లాడతావు కదా, బయటకు వచ్చి మాట్లాడుతున్నవేంది అని. ఇంట్లో ఉడుకుతలేదా అని, అందుకే బయటకు వచ్చిన. ఇక్కడ చల్లగా ఉందని, ఇక్కడ చెట్టు కింద ఒక బెంచ్ చేపియాలి మంచిగా కూర్చోవడానికి. హాయిగా బెంచ్ చేపిస్తావుతి. సరే గాని నేను రేపు పోవాలా అమ్మోళ్ళ ఇంటికి? పోతావా? చెప్పు, పోవాలా? నీ ఇష్టం. రేపన్నా ఎల్లుండన్నా పోతా. మళ్ళా పోయినాక వారం రోజులు 10 రోజులు ఉండండి తీసుకురాకు నువ్వు, సరేనా? ఈసారైనా వారం 10 రోజులు ఉండొస్తా. డాడీకి కొంచెం మంచిగా ఉంటలేదు కదా. సరే, నేను ఇష్టం, పోదుతి. నువ్వు ఇప్పుడే వస్తా. ఎటు? ఇప్పుడే వస్తానే, పనున్నది. ఫ్రెండ్ రమ్మనడం చెప్పినా కదా. సరే. అమ్మయ్యా, మెల్లమెల్లగా నాకు అలవాటైపోతున్నాడు. ఇంత చక్కని బంగారాన్ని నా లవర్గా ఊహించుకుంటే ఎంత గమ్మత్ అనిపిస్తుందో. రమ్మంటే వస్తా అని అన్నాడు, ఏడి ఇంకా వస్తలేడు. రా బంగారం, నేను చూస్తే నా కడుపు నిండిపోతుంది. అమ్మో, నన్ను చూసుకుంటా స్మైల్ ఇచ్చిండు. ఫస్ట్ టైము ఇంత స్మైల్ ఇవ్వడం. సూపర్ ఉన్నావు బంగారం, స్మైల్లా. ఏమో అంటావు? స్మైల్ ఇస్తుంటే ఏమన్నా ముద్దొస్తున్నావా? అయితే నీకు ఈ రోడ్ మీద ఏంది నువ్వు? నిజం బంగారం, స్మైల్ ఇస్తే సూపర్ ఉన్నావు తెలుసా. ఫస్ట్ టైం ఈ రోజు, ఫస్ట్ డే నువ్వు నన్ను చూసి ఇంత మంచిగా స్మైల్ ఇవ్వడం. ఆహా, అట్లనా? అయితే అవును. సరేలే, నేను వెళ్తున్నా షాప్ కాడికి. మా ఇంట్లోకి రావచ్చు కదా. మీ అమ్మ లేదా? ఉన్నది, ఉంటే ఏమైతుంది? అద్దద్దు, నేను రాను.
హలో మెసేజ్ చెయ్యి. చేస్తా. యాహూ! మెల్లమెల్లగా మంచిగా లైన్ లోకి వస్తుండు. జింకి చిక్కి జింకి చిక్కి జింకి చిక్కి జింకి చిక్కి. నాకు ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తాడో ఆ రోజు కోసం వెయిటింగ్ నేను. జింకి చిక్కి జింకి చిక్కి. ఏమైంది గిమిట్లే ఎగురుతుంది? ఓ మానస, అత్తమ్మ ఏమైంది గిట్లే ఎగురుతున్నావు? నీ కొడుకుని చూసి ఎగురుతున్నత్తమ్మా. ఫస్ట్ టైం నీ కొడుకు నన్ను ఈ రోజు చూసి మనస్ఫూర్తిగా నవ్విండు, మనస్ఫూర్తిగా మాట్లాడిండు తెలుసా? ఏంది? అవునా? అవునత్తమ్మా, నీ కొడుకు నాకు ఓకే చెప్పినట్టే ఇక. నిజమే అత్తమ్మ, త్వరలో కూడా నాకు ఓకే చెప్తాడు ఖచ్చితంగా. తెలుసా ఈరోజు మంచిగా షేన్లా మంచిగా మాట్లాడుకున్నాం మేము తెలుసా. ఇప్పుడు వచ్చినాక కూడా నాకు ఫోన్ చేసిండు, మాట్లాడిండు, నన్ను చూసుకుంటా నవ్వుకుంటా పోతుండు. నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది ఇట్రా అంటే వచ్చిండు. అవునా? చాలా సంతోషం. ఇట్లనే నా కొడుకును మెల్లగా బుదర్కిచ్చినట్టు మాట్లాడి ఆయనత నీ ఒళ్ళ వడేసుకో సరేనా? ఇక ఒళ్ళ వడేసుకొని వాడు నీ ప్రేమల పడ్డాక నీ పెళ్ళి ఎట్లనో అవుతుంది గాని. సరే అత్తమ్మా, నాకైతే ఈరోజు ఇక తినకున్నా ఏం కాదు, అంత సంతోషంగా ఉన్నది, అంత కడుపు నిండిపోయింది. నాకు కూడా నిమ్మలం అవుతుంది పానం. అది రేపో ఎల్లుండో అవ్వగారింటికి పోతుందట. ఇక అది అటు వీకిందనుకో నువ్వు వచ్చి మంచిగా మా ఇంట్లోనే ఉండి నా కొడుకుతోటి మాట్లాడుకుంటా నా కొడుకుతోటి ఉండు. అది అటు పోయి ఇటు వచ్చే వరకు నా కొడుకు మొత్తం నీవాడైపోతాడు సరేనా? సరే అత్తమ్మా. అబ్బా నాకు కూడా నిమ్మలమైంది నువ్వు ఇట్లా ఎప్పుడు తోటే. నాకైతే ఎగురబుద్ధి అవుతుందిగా. నా కోసం ఇంత తపన పడుతుంది. అట్లాంటి అమ్మాయిని నేను లవ్ చేయకుండా ఎట్లుండాలి? నేనంటే పడి చచ్చిపోతుంది. నా కోసం ఏమైనా ఎత్తదట. ఎందుకో మానస క్యారెక్టర్ బాగా నచ్చింది. నేను కాదు అని దూరం కొట్టినా, తూ అని అన్నా కూడా, నా పెళ్ళంతోటి దిట్టిపిచ్చినా కూడా ఆమె నన్ను మర్చిపోకుండా నాతోటి మాట్లాడుకుంటా నన్ను ఇంప్రెస్ చేయడానికే ట్రై చేస్తుంది తప్ప నా నుండి దూరం కావడానికైతే అస్సలకే ట్రై చేస్తలేదు. ఇంతకంటే ఒక మొగోనికి ఏం కావాలి? మరి నా అవసరాలు తెలుసుకొని నేను అడగకుండానే నాకు పైసలు ఇచ్చి ఇది దానికి ఖర్చు పెట్టుకో, ఇది దీనికి ఖర్చు పెట్టుకో అని ధైర్యం చెప్తుంది. అట్లా ధైర్యం చెప్పేటోళ్ళు ఎవరుంటారు ఈ కాలంలా? మానస నాకు నచ్చింది. హలో మానస, ఏం చేస్తున్నావు? నానా ఏం లేదు. నానా అంటున్నావు? నాకు నీ మీద పిచ్చి ప్రేమ ఉంది కాబట్టి నాకు ఎట్లా విలువాలనిపిస్తే అట్లా పిలుస్తా నానా. ఎందుకు నీకు నచ్చట్లేదా? అదేం లేదు గాని అన్నం తిన్నావా? తిన్నా. నీ కాల్ కోసమే నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా. నువ్వు తిన్నావా? తిన్నా ఇగో తిన్నా. ఇప్పుడే వచ్చి ఇట్లా బెడ్లా ఒరిగినా. మరి కాల్ చేద్దామని చేస్తున్నా. పక్కకు శిరీషలేదా? ఆమె ఇంకా తింటుంది. అవునా? సరేలే చెప్పి ఇంకా నువ్వే చెప్పాలి. నా తరపున నేను అన్నీ చెప్పుకున్నా. నీ తరపున నుండి ఆ పిలుపు కోసమే, ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఏ పిలుపు, ఏ మాట? అరే నా తరపున నేను నిన్ను ప్రపోజ్ చేసినా కదా, నువ్వు ఇంకా నా లవ్ యాక్సెప్ట్ చేసినావా చెయ్యలేదా అనేది నాకెట్లా తెలుస్తుంది? అవునా? అయితే మరి చెప్పవా? నేనా అడిగితే చెప్పేది కాదు ప్రేమ. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు సరేనా? మనసులున్న మాట మాత్రమే చెప్పు. అది ఎప్పుడు చెప్తావనేది నీ ఇష్టం. అట్లనా? అయితే అవును. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నాకు నువ్వే అంతే. ఎందుకబ్బా నువ్వు నన్ను మొత్తం మాటలతోటే మై మరిపించుతాన్నావు కదా. నువ్వేమన్నా అనుకో, నాకు నువ్వే అన్ని అంతే. సరే ఆమె వస్తాంది, నేను చార్జ్ చేస్తాగు. సరే. ఏమైందే తొందరనే వచ్చి వండుకున్నావు బెడ్లా? ఏం చెయ్యాలి? అవును, ఎప్పుడు పోతావు మరి మీ అమ్మోళ్ళ ఇంటికి? రేపా ఎల్లుండా? చెప్పు నువ్వే. రేపు బొమ్మంటావా ఎల్లుండి బొమ్మంటావా? ఎల్లుండి బేస్తారం అవుతుంది కదనే. రేపే ఓ ఏమైతుంది బుధవారం. రేపు పొద్దున నిన్ను బస్సు ఎక్కిస్తా. అమ్మో, ఎప్పుడైనా అద్దు అద్దు అని అనటోనివి, అసొంటిది ఇప్పుడు పో అని అంటున్నావు. అడగబట్టి నన్ను ఎన్ని రోజులు అవుతుంది? నేనే నిన్ను పంపిస్తలేను. మరి ఇక ఎవరికైనా పోవాలని ఉంటది కదా అవ్వగారింటికి. ఇక మీ డాడీ బాగా గుర్తుకొస్తాండు, ఆయనకు మంచిగా ఉంటలేదు అని అంటున్నావు కదా, అందుకే పోయిరా అని అంటున్నా. సరేలే, రేపు పొద్దున నన్ను బస్సు ఎక్కియు సరేనా? నేను వెళ్తా. మళ్ళా వారం రోజులు ఉన్నాక వస్తా. ఈసారి తొందర తీసుకురావు కదా? ఏం తీసుకురాను, నీకు ఉండాల్సిన అన్ని రోజులుండు సరేనా? సరే. థ్యాంక్ యూ బావా. నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అని అనుకున్నా. హాయిగా ఒప్పుకున్నావు.
మీ అమ్మకు కూడా చెప్పిన రేపటి ఎల్లుండన పోతా అంటే పోతేవో ఇక మీ నాన్నకు మంచిగా లేదు కదా ఈడుండేమైనా పని చేసేది ఉన్నదా పోయిరాపో అంటుంది. అదే పొయ్యి 4 రోజులు ఉండిరా, వాళ్ళకు కూడా కొంచెం తృప్తి అవుతుంది కదా. సరే ఈ ఖాళీ అని అంటది. నిద్ర వస్తలేదా అయింది దీనికి? ఇంతసేపు చార్జ్ చేసినా మళ్ళీ ఫోన్ చేయమంటది. ఇప్పుడు బయటకి ఫోన్ చేస్తే మళ్ళా ఈమె లేచత్తే ఎట్లా? నిన్నే మాట్లాడదాం ఆగు. చెప్పు. అబ్బా నీతోటి మాట్లాడాలని ఉంది, నాకు నిద్ర వస్తలేదు. బయటకు వచ్చి మాట్లాడు, ఎక్కడున్నావు? నువ్వు ఇంట్లోనే ఉన్నా, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం కుదరదు. సప్పుడేక వండుకో, ప్రొద్దున ఫోన్ చేస్తా. ప్లీజ్ నీతోటి మాట్లాడాలని ఉంది. మార్నింగ్ చేస్తా అన్నా కదా. సరేలే. సరే మరి బాయ్, గుడ్ నైట్. సరే. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇగో శిరీష రెడీ అవుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని. ఇక ఆమెను బస్ స్టాండ్ లో దించేసి పొలం కాడికి రావాలి. బైకే లేదు కదా, నడుచుకుంటా పొమ్మంటే ఏంది? ఇక బైక్ ఫ్రెండ్ గాడు తీసుకొస్తా అని అన్నాడు. ఇక ఆమెను దించేసి నేను పొలం కాడికి వెళ్తా. నేను రావాలా? ఎందుకు? అగో మళ్ళీ ఎందుకంటావు? నీతోటి కాసేపు టైం స్పెండ్ చేయడానికి. సరే నేను మళ్ళా ఫోన్ చేస్తాలే. ఆమె రెడీ అయింది, నేను దింపేసి నీకు ఫోన్ చేస్తా. సరే తొందర చేయి, నీ కాల్ కోసం వెయిట్ చేస్తా. సరే. బట్టలు గిట్ల ఏం అద్దా అనే? అక్కడనే ఉన్నాయి, ఇక్కడనే ఉన్నాయి. ఇక నేను అక్కడనే ఉంచిన. ఎందుకు అనంటే ఊకే మోసుకచ్చుడు అంత అవసరమా? అందుకని అక్కడనే ఉంచిన. పదా టైం అవుతుంది, మళ్ళా బస్సు పోతుంది. సరేనే. పోయి ఏమైంది? ఎప్పుడైనా పోయేటప్పుడు హగ్గిచ్చి ముద్దిచ్చేటోడివి, ఇప్పుడు పదా అని ఉరుకుతున్నావు. అయ్యో పిచ్చిదానా, నువ్వే బస్ టైం అవుతుందని అంటున్నావు కదనే, అందుకే అంటున్నా. అవ్యూ సరేనా? సరే. నువ్వు బాగా మిస్ అయితా బావా, మధ్యలో నువ్వు ఒకసారి రా. సరే, వీలు చూసుకొని వస్తా గాని. సరే అత్తమ్మా, నేను పోయేస్తా. పోతున్నావు గాని మీ వాళ్ళనైతే గా పైసలు అడుగు. నేను ఒకలకు 20,000 కట్టారే. ఈ శ్రీనిగానికి అడకచ్చి ఇచ్చిన, వాళ్ళు అస్సలకే ఆగుతలేరు. జరా మీ వాళ్ళను పైసలు అడిగి రాంగా ఎన్నో కొన్ని పట్టుకొని రా. వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు అని అంటున్నావు. మేము ఇన్ని రోజులు ఆగినాం కదనే, ఇప్పుడన్నా తాపకిన్ని పట్టుకత్తే వాళ్ళ బాక అనేది తీరుతుంది కదా. సరే అత్తమ్మా, అడుగుతా, ఏమంటారు? అడుగు, ఏమన్నా ఉంటే ఈమను రాంగా తీసుకొని రా, సరేనా? సరే బావా, అడుగుతది. సరే అమ్మా, నేను దీన్ని బస్ స్టాండ్ లో దించి పొలం కాడికి పోతా. మధ్యాహ్నం వస్తావా తినడానికి? వస్తా. సరే మరి వేస్తా అత్తమ్మా. సరే పోయిరా. పోయి అటే జావే జరా. నువ్వు వచ్చి ఇక్కడ ఉన్నా కూడా లాభం ఏం లేదు. దొంగ మొకబ్దానా, నువ్వు ఏ వట్టి నా కొడుకు జీవితం వట్టిగా నాశనం అయితాంది. ఓకు సరేనా? బైకు ఇచ్చొచ్చినాము, మరి దానికి పైసలు ఎట్లా? ఓ కాడ అడుక్కున్నా, ఏం చెయ్యాలి? నువ్వు ఇమ్మంటే నువ్వు ఇయ్యవాయే, మా అవ్వి ఇమ్మంటే మా అవ్వి ఇయ్యదాయే. ఇక ఎవరినో ఒక్కలను అడుక్కొని అప్పుగా తీసుకొచ్చుకున్నా. లేకపోతే బండి లేకపోతే నడుతుందా? రోజు చేన్లో పోయేటోన్ని. సరేలే బావా, నా దగ్గర ఉంటే నేను ఇయ్యకపోదునా చెప్పు? నువ్వు కూడా గిట్లా మాట్లాడుతున్నావేంటి? అదేం లేదు గాని మీ వాళ్ళనైతే పైసలు అడుగు, ఎన్నో కొన్ని పట్టుకొని రా. అమ్మ ఊకోదు, మళ్ళీ వచ్చినాక తిడతానేమో తిట్టింది అని బాధపడతావు. అసలు ఏం పుట్టింది నీకు గిట్లా మాట్లాడుతున్నావు? మీ అమ్మకి సపోర్ట్ ఇచ్చినట్టు. ఆమె అనేది కూడా కరెక్టే కదా అని ఆలోచించుకొని మాట్లాడుతున్నానే. సరేలే, అడుగుతా, మరి ఏమంటారో గాని. నువ్వైతే ఎటు ఓకు, అర్థమైందా? ఎవరితోటి మాట్లాడకు. నేనెవరితోటి మాట్లాడతా మరి? గట్లనే మరి. ఆయన ఈ రోజులే మంచిగా లేవు. మళ్ళా దొంగ ముండ ఇట్లా నేను లేనని నిన్ను గెలుకుతే దౌడ పొంట ఒక్కటి ఉతుకు, అంతే తప్ప ఎవరితోటి మాట్లాడకు. సరే సరే మాట్లాడా. సరే. ఓ బస్ వస్తుంది. అవా చెప్పు. మంచిగా తిను, సరేనా? తినకపోతే ఏం చెప్తా గాని, నువ్వు నా గురించి ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? నువ్వైతే తినుకుంటా మంచిగా ఉండరాదు మీ వాళ్ళతోటి. పోయిన 4 వద్దులు నా గురించి ఎందుకు, వదిలేయి. సరే. ఫోన్ అయితే వేయిందిగా. ఎవ్వా, ఈసారన్న అవ్వగారింటికా నుండి పైసలు తీసుకొత్తదో. మానసకు ఫోన్ చేద్దాం. మానస పోయిందా? పోయింది. అవునా? పొలం కాడికి వెళ్తున్నావా? రావాలా మరి? నన్ను తీసుకెళ్తావా బైక్ పైన? ఆ బైక్ వచ్చినాక తీసుకెళ్తారే. ఇది ఫ్రెండ్ గాంధీ, వాడిని ఇప్పుడు నన్ను అక్కడ దించుమనాలే. నేను రానా? అక్కడ దాకెందుకు, దూరంగా నడుచుకుంటా అచ్చుడు. సరే మరి, నువ్వు ఇంటికి వచ్చినాక కాల్ చేయి, సరేనా? నేను ఇంటికి వస్తా. నీతోటి కాసేపట్ల టైం స్పెండ్ చేస్తే నా మనసు నిమ్మలం అవుతుంది.
సరే 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 మాట్లాడుకుంటూనే ఉండు. చెప్పు ఇంకా. నువ్వే చెప్పాలి. గంగక్క, ఓ గంగక్క ఉన్నావా? ఏమైందే? ఏం లేదు గాని ఏం చెప్తాను, ఈ ఇంట్లో ఇసురవుతున్నదా? కొంచెం పెసర్లు ఉన్నాయి ఇసురుకుంటా అని. అయ్యో మా ఇంట్లో ఏడుందే, నేనేగా మల్లక్కోళ్ళ ఇంటికాడ ఇసురుకొచ్చేదాన్ని. ఆడికే పోయినావు? అవునా, ఇక ఆడికే పోతా గాని ఇక పెసర్లు పట్టుకొని పోయి ఇక ఇసురుతా. ఇసురు తిన్నవా నరసవ్వా? తిన్నా గాని మీ కోడలు సప్పుడు లేదు, ఏం చెప్తాంది? ఈ మధ్య కంటికే కనబడతలేదు శిరీష. ఏం లేదు, ఇక ఏం పని ఉన్నదే చేసేది? ఏమైనా పని చేసేది ఉన్నదా, పాట చేసేది ఉన్నదా? తినుకుంటా వండునేనాయే. అవ్వగారింటికి పోయింది. మళ్ళెందుకు పోయింది పొల్లా? అయ్యకు మంచిగా ఉంటలేదే పానం. ఇక మళ్ళా పోయి మొన్న నా కొడుకు 2 రోజులు ఉండనియకపాయే. ఇప్పుడన్న పోయి ఓ 4 రోజులు ఉండత్తా, కొంచెం బాబుకు నిమ్మలమైతదని పోయింది ఇయ్యాలనే. ఇప్పుడే మరి సరే, దీనికి ఏడ పని లేదు, నా కోడల గురించే కావాలి. దీన్ని అంత సక్కంగా ఉన్నట్టు, దీని అత్తనంత అరుచుకుంటున్నట్టు. అత్తమ్మా ఆగో, నువ్వెప్పుడు అత్తివి? ఇప్పుడే వస్తున్నత్తమ్మా. ఏమైందిరా గిట్లా వచ్చినావు? ఏం లేదు, నీ కొడుకే రమ్మని చెప్పిండు. ఏంది? అవునత్తమ్మా, అయితే పొలం కాడికి వస్తా, నీతోటి కాసేపు ఉంటానంటే ఇక మా భార్య లేదు కదా, ఆమె అవ్వగారింటికి పోతుంది. పొలం కాడికి ఏమొస్తావు, ఇంత దూరం ఏం నడుస్తావు, నేను మధ్యాహ్నం వరకు ఇంటికి వస్తా, ఇంటికి రా, కాసేపు ఉండి వెళ్దువు అని అన్నాడత్తమ్మా. ఇప్పుడే ఫోన్ చేసిండు. మా ఇంటికి వెళ్ళు, మా అమ్మతోటి మాట్లాడుకుంటా కూసో, నేను వస్తా 1/2 గంటలా అని చెప్పిండత్తమ్మా. ఇక ఈరోజు నేను ఇక్కడనే ఉంటా. అవునా, అయితే నా కొడుకు నీతోటి మంచిగానే మాట్లాడుతుండిగా. మంచిగానే మాట్లాడుతుండత్తమ్మా. ఇక నీ కొడుకు ఖచ్చితంగా నాకు అలవాటు పడతాడు. అయినా నేను ఇద్దరం పెళ్లి చేసుకుంటాం, నువ్వేం టెన్షన్ పడకు. అబ్బా, ఇప్పుడు కొంచెం మనసు నిమ్మలమైతాంది. ఈరోజు ఇక్కడనే ఉంటా, అమ్మకు కూడా చెప్తా, అంటే కాసేపు ఉండి పోయినట్టే పోతా, మళ్ళా నైటు వస్తా. ఇంకా నాకు ఆయనే నిన్ను ప్రేమించుతున్నా అని చెప్పలేదత్తమ్మా. ఆయన మనసులున్న మాట నేను ఈరోజు ఇగ్గుతా, నైట్ ఇక్కడనే ఉండి. సరేనా? సరే, నేను అద్దంటనా, ఉండు, నాకు కావాల్సింది గిదేనాయే. సరే అత్తమ్మా. వేయిందే నయమైంది కదా. నేను కూడా అదే అన్నా, ఎందుకు పంపిత్తలేవు, పంపి ఆమెని అని అన్నా. సరే సరే అని అన్నాడు. ఏం తెలియనట్టే నువ్వు సప్పుడేక ఉండు, సరేనా? సరే. ఇక దోస్తులు, మీరు టైటిల్ చూసి ఇదేం సిరీస్ రా అబ్బా అని అనుకుంటున్నారు, కానీ ఈ స్టోరీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది అన్నమాట. ఇక ఒక రియల్ స్టోరీ కాబట్టి అసలు వీళ్ళ రియల్ లైఫ్ లో ఏం జరిగింది, లోపం అనేది శ్రీనుకున్నదా లేకపోతే శిరీషకున్నదా, అసలు వీళ్ళ కథ ఎట్లుండబోతుంది. మరి శ్రీను ఇప్పుడైతే ఈ అమ్మాయి బుట్టలో పడిపోతుండు. మరి పడిపోయి వీళ్ళిద్దరు ఒక్కటైతారా, శిరీషను వదిలిపెడతాడా? ఒకవేళ వదిలిపెడితే శిరీష బతికెట్లుంటది, ఈమె బతికెట్లుంటది, ఏం కాబోతుంది అనేది మీరు పార్ట్ వైజ్ గా చూస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దోస్తులు. ఇక మీరే అంటారు మంచిగా ఉంది నర్సక్క, కంటిన్యూ చేయండి అని. ఇంకో 2 ఎపిసోడ్స్ లో మీకు తెలుస్తుంది. మరి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి, హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. మరి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.